తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో లెక్చరర్ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారా? పైసలు సంపాదించడంతో పాటు మంచి హోదా కావాలా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మొత్తం 202 లెక్చరర్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్లు ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అనే పూర్తి వివరాలు ఒక్క ముక్కలో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోలో చెప్పేస్తా. ఎండ్ వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. ఇక మ్యాటర్లోకి వస్తే న్యూస్ పేపర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైటు, సిటిఈ, ఐఏఎస్సి, ఎస్సీఈఆర్టీలలో ఖాళీగా ఉన్న 202 లెక్చరర్ పోస్టులను భర్తీ అయితే చేయనున్నారు. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన డెప్యూటేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే డైట్ 131 పోస్టులు, సిటిఈ 36 పోస్టులు, ఐఏఎస్సి 17 పోస్టులు, ఎస్సీఈఆర్టీ 18 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అర్హత గల ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక డేట్ల విషయానికి వస్తే అస్సలు లేట్ చేయకుండా కరెక్ట్ టైంకి అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ల స్టార్టింగ్ మరియు లాస్ట్ డేట్ కనుక చూస్తే జూలై 4వ తారీఖు నుండి జూలై 14వ తారీఖు వరకు అయితే టైం ఉంది. జూలై 25 నుండి జూలై 31 వరకు హైదరాబాద్లోనే పరీక్షలు అయితే నడుస్తాయి. ఆగస్టు 6వ తారీఖు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు, జనరల్ ప్రజెంటేషన్లు అయితే నిర్వహిస్తారు. ఇక సెలెక్ట్ అయిన వాళ్లకు ఆగస్టు 10న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేసి ఆర్డర్లు అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ, జనరల్ ప్రజెంటేషన్ ద్వారా అయితే జరుగుతుంది. సో రాత పరీక్షకు అయితే 80 మార్కులు అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ మరియు ప్రజెంటేషన్కి 20 మార్కులు అయితే ఉంటాయి. అభ్యర్థుల వయసు 2026 జూన్ 30 నాటికి 58 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల పాఠశాలలో కనీసం 5 ఏళ్ల సర్వీస్ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడి డిగ్రీలు తప్పనిసరి. సిటిఈ, ఐఏఎస్సి, ఎస్సీఆర్టీ పోస్టులకు నెట్, సెట్ లేదా పిహెచ్డి ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారని నోటిఫికేషన్ అయితే స్పష్టంగా అయితే చెప్పారు. సో చివరగా ఒక్క ముచ్చట, ఈ డెప్యూటేషన్ అనేది పూర్తిగా తాత్కాలికం మాత్రమే. రెగ్యులర్ సిబ్బంది వచ్చేంత వరకు లేదా కేవలం ఒకే ఒక ఏడాది కాలానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో సీనియారిటీ కానీ రెగ్యులైజేషన్ కానీ ఎలాంటి హక్కులు ఉండవని విద్యాశాఖ క్లియర్ కట్గా అయితే చెప్పేసింది. ప్రస్తుతం అందుతున్న జీతభత్యాలే కంటిన్యూ అయితే అవుతాయి. ఇక అర్హత ఉన్న వాళ్ళు అస్సలు టైం వేస్ట్ చేయకుండా జూలై 4 నుండి అప్లై అయితే చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఉంటా మరి.